చంద్ర ఏమైంది? బయటికి వెళ్తే భయ్యా మీ ఫ్యామిలీ స్కిట్లు బాగుంటాయి భయ్యా అంటున్నారు, కానీ మీ ఫ్యామిలీ స్కిట్ ని చూసి నా ఫ్యామిలీని వదిలేశాను భయ్యా అని దరిద్రుడని అన్నాడా సార్? సచిన్ సెంచరీ చేస్తే 100 మంది సచిన్లు తయారవుతారు, కానీ నేను ఫ్యామిలీ స్కిట్ల మీద సెంచరీ చేస్తే ఒక్కడు చెమ్మ చంద్ర లాగా తయారవ్వట్లేదు. నాకు ఎలా ఉంటుంది సార్ సంతోషం? సార్ వీళ్ళందరూ ఫస్ట్ నైట్ రోజు గ్లాసెడ్ పాల కోసం కకృతి పడి పెళ్లి చేసుకుంటున్నారేమో. పెళ్ళైన తర్వాత పెళ్ళం లీటర్ పాలు పిసుకుతుందని ఈ దరిద్రులకు తెలియదు సార్. అదిగో వచ్చింది ఆ పాలు పిసుకురాను చూడండి. మనం బర్రెకి గడ్డేసిన పాలు పిసుకుతాం సార్, వీళ్ళు మన గడ్డి తిని మన పాలు పిసుకుతారేంటి సార్ వీళ్ళు? ఏంటి ఏదో చెప్తున్నావు? ఏం లేదే, ఈ భూ ప్రపంచంలో పెళ్ళాం కంటే గొప్ప జంతువు ఏది లేదని చెప్తున్నా. నువ్వు అలా చెప్పవే కదా, మరి ఎందుకే అడుగుతావు? మూసుకొని ఏం చెప్పావో చెప్పు. ఏం లేదే, అప్పుడు వేమన శతకం చెప్పాడు, నేను ఇక్కడ చంద్ర శతకం చెప్తే దరిద్రుడు వినట్లేదని చెప్తున్నా. నువ్వు చెప్తే నేనే వినను, వాళ్ళు ఎలా వింటారు? అయినా 100 ఎపిసోడ్ నుంచి పెళ్ళాల మీదే స్కిట్లు చేస్తున్నావు. ప్రపంచంలో పెళ్ళాలు తప్ప వేరే టాపికే లేదా నీకు? నేను స్కిట్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రపంచం మీదే స్టార్ట్ చేస్తున్నాను, నాకు తెలియకుండా నా పెళ్ళం మీదకి మళ్ళీపోతుంది ఏంటో మరి. ప్రాణం లేని పెన్నే పెళ్ళామిలో గుర్తించింది, ప్రాణం ఉన్న మీరే పెళ్ళాలను గుర్తించట్లేదు. హలో, మేము గుర్తించడం వల్లే మీరు అమ్మలు అవుతున్నారు. మేము గుర్తించడం వల్లే మీరు అమ్మలు అవుతున్నారు, దాని తర్వాత అమ్మమ్మలు అవుతున్నారు, దాని తర్వాత నాన్నమ్మలు అవుతున్నారు, దాని తర్వాత మా తల మీద జేజమ్మలు అవుతున్నారు. ఎక్స్ట్రా జబర్దస్త్ 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీమ్ లీడర్లు అందరూ బారికెళ్ళి బీరు కొట్టి మరి ఎంజాయ్ చేస్తుంటే నీ కొంప కూలిపినట్టు కొంపల పడి ఏడుస్తున్నావేంటి నువ్వు? నీ మొగాళ్ళు ఎప్పుడు ఇంతే, చిన్న చిన్న విషయాలకు సూర్యులో ఓతగా మండిపోతుంటారు. అదే మా ఆడాలని చూడండి, చంద్రులు ఎంత చల్లగా ఉంటామో, మా ఆడాలగా చల్లగా ఉండడం చేత కాదా మీకు? అదే చాలా మంది దరిద్రులు ఈ చల్లదనాన్ని అలవాటు పడే ఎండలో ఉన్న డి విటమిన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు చూసా ఇంకా నా మీద ఏడిపే స్కిట్లో స్టేజ్ మీద ఏడిపే. నీ మీద ఏడిపే స్కిట్లో పెట్టానే నేను, కొత్తగా ఏడ్చేది ఏముంది? సార్ నమస్తే సార్, చంద్ర గారు స్వీట్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. నేను పెళ్ళం ఫ్రస్ట్రేషన్ లో ఉంటే మీరు వచ్చి స్వీట్ ఇచ్చి నన్ను కూల్ చేశారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చంద్ర గారు ఇది పుట్టినరోజు స్వీట్ కాదు సార్, నా పెళ్లి రోజు స్వీట్. నేను పిండానైనా తింటాను కానీ పెళ్లి రోజు స్వీట్ మాత్రం తిన్నాను రా దరిద్రుడా. పెళ్లి రోజు నాకే స్వీట్ ఇస్తారా దరిద్రుడు? ఎంత చంద్ర గారు, చంద్ర నా మాట వినండి సార్. కొట్టే చంపేయ్. ఏంట్రా వినేది? బంద స్వీట్ నుంచి నేను చెప్తున్నా, దరిద్రుడు నా మాట విన్నాడ్రా? ఏ మాట విన్నాడ్రా దరిద్రుడా? దరిద్రుడా ఉండండి చంద్ర గారు, ఉండండి. మమ్మల్ని పెళ్లి చేసుకోవద్దు అంటారు, మీరు నాగబాబు గారు నాన్నగారు పెళ్లి చేసుకోలేదా? కరెక్ట్ క్వశ్చన్. మేము ఎప్పుడో చేసిన తప్పుకి ఇప్పటికీ బాధపడుతున్నాం. అబ్బా, ఆ బాధ మీరు పడకూడదనే మా అందరి బాధరా. ఈ రోజు మనం ఇద్దరం కొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒక ఆడది. సంబంధమే లేదు. మగాడికి మగాడు ఎప్పుడు పగోడు కాదురా, ఆడదాని వల్లే పగోళ్ళం అవుతున్నాం రా, అర్థం చేసుకోరా. సార్ ఏదైతే అయింది, పెళ్లి రోజు స్వీట్ తీసుకోండి సార్. వీడికి నేను లైవ్ లో ఇంత చెప్పినా కూడా వీడు స్వీట్ తినమంటాడు. అందుకే సార్ నేను మందే ఎపిసోడ్ సెలబ్రేషన్ ఎందుకు చేసుకో, ఇలాంటి దరిద్రుల వల్లే సార్. స్వీట్ తినాలా పెళ్ళం చేతుల్లో, చేతుల్లో బతికే దరిద్ర, చెప్పు చేతుల్లో బతికే దరిద్రుడా. ఏమండి పడిసం పడితే ఎంత చిరాగ్గా ఉంటుందో, పెళ్ళం పిలిస్తే కూడా అంత చిరాగ్గా ఉంటుంది. అంటుంది. నువ్వు మొన్న తెచ్చిన చీర నాకు నచ్చలేదు, వెళ్ళి మార్చుకొని రాపో. 10 సంవత్సరాల క్రితం నిన్ను తీసుకొచ్చా, నిన్నే మార్చలేకపోతున్నా. ఈ చీర మారుస్తానే? చీరనే మార్చలేకపోతున్నావు, ఇంకా జనాన్ని ఏం మారుస్తాను? ముందు ఇంట్లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ టీవీ మార్చు. సౌండ్ వస్తున్నా సీలింగ్ ఫ్యాన్ మార్చదుకో. ఆవిడ కూర్చొని చూడు, 3 కాల కుర్చీ మార్చు. వాటిని మార్చడం చేత కాదు కానీ జనాలు మార్చడానికి వచ్చాడబ్బా. జనాలు తిరిగాడు, వీడు ఒక్కడ మొనగాడు పోటుగాడు మిగిలాడు. మరి ఇక్కడ మీతో వాదించడం కన్నా కోట్ల పిచ్చికేసి వాదించడం నేను గెలుస్తాను, కానీ మీతో మాత్రం గెలవలేను. మాతో బాధిస్తే మీకు ఏమొస్తుంది? ఏమొస్తున్నాయి అంటున్నా? స్వేచ్ఛ, ఫ్రీడమ్. చాలా మంది మగాళ్ళు అనుకుంటున్నారు బైక్ నడిపితే బ్యాక్ పెయిన్ వస్తుందని. అది తప్పురా రే, గుర్తు పెట్టుకోండి. సంసారం బండిని మొయ్యలేక, సంసారం భారాన్ని మొయ్యలేక, వీళ్ళు టార్చర్ మొయ్యలేక బ్యాక్ పెయిన్ వస్తుందని చాలా మంది తెలియదు దరిద్రులా మీకు.
సంసారంలో సారాంశమే తెలియదు నీకు. నువ్వు సంసారం గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు ఏమంటావు నువ్వు? ఇదో నూట స్కిట్కి రిహార్సల్ చేసుకోపో. నా భుజం మీద చీరేసావంటే నువ్వు. ఇంట్లో నేను కట్టుకొని చీరలన్నీ స్కిట్ లో నువ్వు కట్టుకొని తిరుగుతున్నావుగా. అన్నీ చెప్పడం మర్చిపోయాను రోజా గారు. ఇంట్లో నేను ఉపయోగపడుతున్నాను, స్కిట్ లో నా చీరలు ఉపయోగపడుతున్నా. వీడే నాకు ఏ రకంగానూ ఉపయోగపడట్లేదు. ఇది ప్రతి మగాడి ఇంట్లో పరిస్థితి. పెళ్ళైన ఒక నెల వరకే మగాడం అనే ఒక సర్టిఫికెట్ ఉంటుంది. దాని తర్వాత ఆ సర్టిఫికెట్ బీరువాలో పెట్టేసి ప్రతి మగాళ్ళందరూ చెల్లాల చీరలకు ఫాల్స్, లంగాలకు బొందులు, జాకెట్లకు గుండెలు కుడుతున్నారు. ఫాలు కుట్టడం ఏమైనా అయిపోయిందా? నీకు పాలు నీకు పాలు కుట్టడం కన్నా నేను ఇంట్లో ఉండడం బయటకు వెళ్ళడం బెటర్. ఎక్కడికి వెళ్తున్నావు? నాన్నగారి దగ్గరికి వెళ్తున్నా. ఆయన కూడా పెళ్లి అయిపోయింది అక్కడ. అవును కదా, ఆయన పర్లేదు, ఆయనతో నా మార్పు స్టార్ట్ చేస్తాను. పదన్నా. ఇదిగో సో బాయ్స్ అందరూ చాలా హుషియారుగా ఉన్నారు. ఏంటి ఈ రోజు పందెం అమౌంట్ పెంచుతున్నారా ఏంటి? ఇంతకాలం మేము గెలుస్తుంటే వాళ్ళు ఏడుస్తున్నారని 7 సార్లు గెలిపించాం. వీళ్ళు అనుకున్నారు ఏదో రాగం అంటే ఫ్లవర్ కాదు సార్, ఇంటర్నేషనల్ ఫ్లవర్. ఇంటర్నేషనల్ ఫ్లవర్. మేము కూడా అదే చెప్తున్నాం. తప్పు చెప్పినా? ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. ఈ గెటప్ ఈ కత్తులు అని చూసి నన్ను ఫ్యాక్షనిస్ట్ అనుకుంటున్నారేమో. లేదు నువ్వు ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఫ్లవరే అనుకున్నా నేను. ఇది అవ్వదులే కానీ మొదటి నుంచి వచ్చి సార్ ఈ కత్తి గెటప్. ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే వైఫ్ ఇస్ నైఫ్ కట్స్ యువర్ లైఫ్ అన్నాడు. పెళ్లి చేసుకున్నాక తెలిసింది సార్ అది సినిమా డైలాగ్ కాదు, సినిమా చూపించే డైలాగు అని. ఇదిగా పొద్దున్నే ఏంటి నీ సోది? లెగిసేటప్పటికి కాపీ ఎట్టుకొని రెడీగా ఉండాలి కదా. కాపీ కాదురా, కాఫీ. అదే కాపీ. ఈ ఆడవాళ్ళందరూ కూడా పెళ్లికి ముందు శాంతంగా ఉంటారు, పెళ్లి అయ్యాక సూర్యకాంతంలో మారిపోతుంటారు. చాలు నీ సోది చాలే గాని. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఏమైంది? హార్ట్ అటాక్. నితిన్ వచ్చాడా? పెళ్లి చేసుకున్నాను, ఎలా వదిలించుకోవాలి? దానంతా అదే విడాకులు తీసుకొని వెళ్ళిపోయేలా చేద్దాం. నా మనవన్ని వల్లో వేసుకొని పెళ్లి చేసుకుంటావే నువ్వు? తగలాడి ఎవరు కొట్టారు నా కోడల్ని? ఎవడే అమ్మ నీకు? అమ్మ ఎవడు మీకు పిల్లు పెట్టలే? నేను కొత్తగా ఈ రోజు ప్రైవేట్ బస్ స్టాండ్ ఒకటి పెట్టా మేడం. తమిళనాడుకి మీ గుడికి వెళ్ళి మీకే అర్జెన్సీ ఇచ్చి మీ ప్రసాదం మీకే తెచ్చాను మేడం. సిటీ సీకటి బస్. సిటీ సీకట్ ఏంటి సార్? 10,000 గంటే పోతావు, సిటీ సీకట్ అంటే రావా? టింగ్ టింగ్. సిద్దిపేట వెళ్ళవలసిన బస్సు ఎడమ వైపున లేదు, కుడి వైపున ఉంది. సార్ 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 హాఫ్ టికెట్ ఇవ్వండి. నీకు హాఫ్ ఎందుకు? అంటే హాఫ్ బయట ఉన్నా హాఫ్ లోపల ఉన్నా. మొత్తం పో, మొత్తం పో, బయటికి పో. ఏమై సార్? బస్సులు పోతున్నాయి. ఒకరు కనిపిస్తారా? ఏమై సార్? ఏమై సార్? హైవే కదా సార్. సౌండ్ వస్తుంది. బ్యాటరీ అది, బ్యాటరీ అది. మనకి ఇంట్లో ప్రాబ్లం వచ్చినా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, ఆఫీస్ లో ప్రాబ్లం వచ్చినా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం. అలాంటి ఫ్రెండ్ నాకు ఒక అమ్మాయి ఉంది. ఆహా. ఎస్. అరే రష్మి, ఒక 10K ఉందా? తక్కువ ఉంది. ఎంత? కే. సార్ సినిమా రిలీజ్ ఎప్పుడు పెట్టుకుందాం? పుష్ప 2 రిలీజ్ ఎప్పుడు? నెక్స్ట్ మంత్ సార్. అదే రోజు పెట్టుకో. అప్పుడు అందరు పుష్పకి వెళ్తారు. ఈ పుష్ప గారి సినిమాకి ఎవడొస్తాడు? ఆ టికెట్లు దొరకకుంటే ఈ సినిమా చూస్తారయ్యా. రాత్రంతా గోంగూర తోటకాడ చూస్తే మీరు రాలేదేంటి? నేను మన తోటకాడే ఉన్నాను కదే. మీరు మన తోటకి వెళ్ళారా? నువ్వే తోటకెళ్ళావే. నేను శివాజీ గారి తోటకి వెళ్ళానండి. మా దగ్గర తోటలేవమ్మా, ఓన్లీ పంపు సెట్లే. రష్మి అక్క చూడండి, ఈ వయసులో అంత చిన్నపిల్ల ఎలా కనిపిస్తుందండి? ఏమోనే, వచ్చినప్పుడు చూడగానే బొక్కలు కొరికేసి ముద్దు పెట్టాలనిపించింది నాకు కూడా. ఈ రోజు ఖుష్బు గారు కూడా చాలా చిన్న పిల్లలా ఉన్నారండి. నమస్తే మేడం. నమస్తే మేడం. అంతా పెట్టుకోండి. నేను జబర్దస్త్ కథ
సదా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.